నమస్తే. అమాత్యకారక గ్రహం రవిగ్రహం అయితే ఉద్యోగం అనేది గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ పదవులు కూడా ఉంటాయి కదా, అట్లాంటివి కలిగి ఉంటారు. మరి ఈ అమాత్యకారక గ్రహం మీకు రవిగ్రహం అయితే ఆ రవిగ్రహానికి శుభాధిపత్యాలు వస్తే చాలా పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద జాబుల్లో ఉంటారు, చాలా హుందాగా కనిపిస్తారు, సాహసవంతులు, ఇవన్నీ కలిగి ఉంటారు. ఇప్పుడు ఒక వృశ్చిక లగ్న జాతకులు తీసుకోండి. అమాత్యకారక గ్రహం రవిగ్రహం అయితే మరి దశమాధిపత్యం వచ్చింది ఈ రవిగ్రహానికి. అంటే ఉద్యోగం చేసే స్థానానికి ఆధిపత్యం రవిగ్రహానికి వచ్చి అమాత్యకారక గ్రహం అయ్యి ఆయన లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా పెద్ద పదవుల్లో ఉంటారు. అదే మేషలగ్న జాతకులు అమాత్యకారక గ్రహం మరి రవిగ్రహం అయ్యారు పంచమాధిపత్యం, వీళ్ళు కూడా పెద్ద జాబుల్లో ఉంటారు. ఇలా అనమాట. అసలు అమాత్యకారక గ్రహం అంటే ఏంటి? మనకి రాహుకేతులను పక్కన పెట్టండి, మిగతా రవి నుంచి శని భగవానుడి వరకు ఈ 7 గ్రహాలకి జాతక చక్రంలో ప్రతి గ్రహానికి డిగ్రీస్ ఇస్తారు. అన్నిటికన్నా ఎక్కువ డిగ్రీలు ఆత్మకారక అంటారు. తర్వాత ఉన్న డిగ్రీ అమాత్యకారక అవుతారు. అమాత్యకారక గ్రహం మన వృత్తిని సూచిస్తుంది. అందుకని జాతక చక్రంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి అమాత్యకారక గ్రహం రవిగ్రహం అయ్యిందా అని చూడండి ముఖ్యంగా.